Hey guys, welcome back to my channel. సో ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బీబీక్యూ పార్టీ చేసుకోబోతున్నాం అనమాట. ఓకే, ఇంకో భగత్ గారు చికెన్ మ్యారినేషన్ చేసి, ఇదేంటిదిరా? చికెన్ గ్రిల్స్ సో మేము అందరం ఇంత కష్టపడుతుంటే మా ఫ్రెండ్ గారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. రఘు హాయ్. రఘు సో వీడు పవన్ గారు తెలుసు కదా మీకు, వీడంతా ఖాళీగానే ఉంటాడు. భగదర్ ఖాళీయే, నేను అఫ్ కోర్స్ ఖాళీ. వీడు ఒకడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. సో సెటప్ చేశాక కలుద్దాం. కింద బుగ్గ అనమాట, కోల్ అందరికి తెలిసే ఉంటది నాకు తెలిసి. తెలియకపోతే కోల్ అనుకోండి, గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి తెలుస్తుంది. ఏం చేయాలి? గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తే అది బొగ్గులు అని తెలుస్తుందా? ఎందుకు సిగ్గుపడుతున్నావు? సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్ కి అది కూడా. సో ఇట్లాంటి ఒక ప్యాడ్ తీసుకోండి, అంటే ఫ్యాన్ లాంటిది ఉంటది ఊపడానికి, ఇసురు కర్ర ఇసుని కర్ర లాంటిది ఉంటది. అట్లాంటిది లేకపోతే ఇట్లాంటిది ఒకటి తీసుకుని ఊపండి. ఎందుకు ఊపాలి ఇట్లా? అరే ఇట్లా ఎందుకు ఊపాలి? ఇట్లా ఎందుకు ఊపాలి? ఆ బొగ్గులు ఆరిపోకుండా మంట ఎక్కువ వస్తుందండి. అచ్చా, ఈ బొగ్గులు ఆరిపోకుండా మంట ఎక్కువ వస్తే ఏమైతుంది? మండుతున్నట్టుంది. అదేంటిది? ఆయిలా? ఇది ఆయిలా? ఇది ఆయిల్. సో ఇట్లా ఒక బౌల్లో ఆయిల్ తీసుకుని, బ్రష్ ఉంటే బ్రష్ తోటి ఇట్లా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. దాని అట్లా లేకపోతే స్పూన్ తో అన్న చేసుకోండి. అరే వెళ్ళట్లేదు ఇది. సో దగ్గర ఒక స్టిక్ అయితే పెట్టాను, నా చేతులతో పెట్టినా. ఇప్పుడు ట్రై చేద్దాం, ఈ పీస్ తిని ఎట్లుంటో చూసి చెప్తాం. సో నెక్స్ట్ లెగ్స్ పెట్టబోతున్నాం. దగ్గర పెట్టు, దగ్గర పెట్టు, చేతిలో కాలుతుంది. అది కూడా ఇట్లా రఘు పీస్ కావాలా? నో కమెంట్స్ అంటున్నా రఘు. అక్కడ బీఫ్ సో మీరు ఇట్లా పెట్టుకున్నప్పుడు ఊపుకుంటా ఉండండి, లేదంటే బొగ్గులు చల్లారిపోతాయి. చూపిరాడు, నేను ఊపకపోతే పొగ వచ్చేస్తుంది. మధ్య మధ్యలో ఆయిల్ కూడా వేసుకోండి. వాడి కొత్త జాబ్ అంటే చూడండి ఫ్రెండ్స్, స్ట్రెస్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో సక్సెస్ఫుల్లీ ఒక స్టిక్ అయితే అయిపోయింది అనమాట. టేస్ట్ చూద్దాం. ఇంకొంచెం ఉడకాలా? షిట్ అయిపోయింది అనుకున్నాం, కానీ ఇంకా ఉడకాలండి. వీడైతే పొద్దునుంచి ఏం తినలేదు, ఇందాక వచ్చి వెయిట్ చేస్తున్నాడు అనమాట. నేను చేసి పెడతామని చెప్పాము. ఏంటిది? ఏం లేదురా, ఏం చెంచా? కాదురా, ఫోర్క్. సో బొగ్గులు అయిపోతే మళ్ళీ బొగ్గులు రీఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు రఘుగా టేస్ట్ అయిపోతున్నాడు.
ఆ వీడియోలో పెట్టు రఘుని. కాలుతుంది. ఫస్ట్ ఏదో ట్రై చేస్తున్నాను. ఎట్లుందా బాగుందా? షాప్ పెట్టేసుకోవచ్చా? నేను టేస్ట్ చేస్తా. ఏంటే చిన్న ముక్కు చిన్న మొక్క అరే బాగుందా? బాగుంది కదా. అరే ఇట్లానే జ్యూసీగా ఉందిరా. కానీ ముక్క ఉడకాలి. ఉడికిందరా? ఇట్లా బాగుంది. ఓకే సక్సెస్. షాప్ పెట్టేసుకోవచ్చు. మాస్టర్ చెఫ్ భగత్ గాడు జాబ్ మానేసి జాబ్ మానేసి నిజంగా ఇక్కడ పార్ట్ టైం చేస్తున్నా. పార్ట్ టైం. నా సీక్రెట్ మసాలా ఇస్తాను. షాప్ పెట్టుకొని కట్టుకోండి. ఫ్రాంచైజ్ ఉన్నాయా సార్? లేవు. ఎందుకు సార్? పెడితే ఎక్కువ అయిపోతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది, పెట్టచ్చు. అవునా సార్? ఓకే. పవన్ మీ ఇంట్లో ఉన్నప్పుడు చేసినవారా పనులు ఎప్పుడైనా? చేశానా? చాలా పనులు చేస్తాను నేను. అబ్బా చూడు ముఖం చూపి. మీ మమ్మీ చూస్తుంది ఈ వీడియో. అన్నొచ్చిండా పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ఆయిల్ ఎవరు చేస్తున్నారా? వచ్చి పెద్ద ఆయిల్ వేస్తున్నారా అంటే అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన అరే వీడి తీరా, వీడికి బ్రెస్ట్ కావాలంట. సో గైస్ అందరం చికెన్ చేస్తున్నాం. రవ్వడు మళ్ళీ చికెన్ చేస్తుంది కదా. బిర్యానీయా? బిర్యానీ కాదురా, బిర్యానీ కబాబ్. అంతే, కబాబ్ ఒకటే. దాంతో ఎట్లా బతుకుతాను? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. శ్యామ్ వచ్చిండు, శ్యామ్ సార్. అలా వీడియో తీయంటే టైం పెట్టాడు. కెమెరామ్యాన్ కష్టాలు. శ్యామ్ సే హై టు మై ఫాలోవర్స్. నువ్వేం చూస్తావు? 1 Piece చూస్తావు కదా? ఇంకా కూడా తీస్తాడు రాడు. ఇంకేం చూస్తాడు రా? ఏదో చెట్టు మీద కోతిలా ఉన్నారు నువ్వు. మరి ఇంటర్వ్యూ ఏమైందిరా? పోయింది భయ్యా. మరి ఏం చేస్తావురా? ఈ చదవడాలు పాస్ అవ్వడాలు అవ్వేటట్లేదు. ఏదో దయచేసి ఎవరో చూపెట్టే తప్ప మనం అయ్యేలా లేవు ఈ పని. ఫిజికల్ గాను మళ్ళీ మెంటల్ గాను చేయను. ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయి అనమాట. ఇగో చూడండి, ఇది ఇంకా ఒక రౌండ్ అవుతుంది. ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా ఊపుకునేది లేకపోతే, ఇట్లాంటి ప్యాడ్ లేకపోతే, ఇట్లాంటి ఒక హెయిర్ డ్రైయర్ తో ఈజీగా అయిపోతుంది. కాకపోతే కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, ఓకేనా? ఎందుకంటే ఆ స్పార్కిల్స్ అనే మొహం మీద పడుతుంది. జాగ్రత్త చూసుకొని చేసుకోండి, పెద్దోళ్ళు ఉన్నప్పుడు చేసుకోండి. మొత్తం అయిపోయినాక మళ్ళీ కలుస్తా. బాయ్. శ్యామ్ హాయ్. వర్క్ హాలిక్. వర్క్ చూస్తున్నాక ల్యాప్టాప్ ఇరగొట్టాలను. వర్క్ చూస్తున్నాక ల్యాప్టాప్ ఇరగొట్టాలను. నీకు కూడానా? అరే వాడికి అనిపిస్తుంది అంటే ఓకేరా, నువ్వు చేసే పని నీకు కూడా అనిపిస్తుంది. సో ఫైనల్లీ అంతా అయిపోయింది. ఇవన్నీ చెమటలు చూసిరా, మొత్తం బొగ్గు దగ్గర పనిచేస్తే ఉంటది. వాటరా? ఇదిగోండి వీళ్ళందరూ ఆనియన్స్ కట్ చేస్తున్నారు. ఇప్పుడు తిందాం. తొందరగా అదే ఏంట్రా యాక్టింగ్ చేస్తున్నారు? మెల్లగా ఆంధ్ర నవ్వు ఆపుకుంటున్నావు కదరా. గైస్ మేము తిందామని కూర్చుంటే రఘు గారికి మీటింగ్ ఉందంట ఈ టైంలో. ఇప్పుడు టైం ఎంత అయిందంటే చూడండి, 11:36 అయింది. ఈ టైంలో వాడికి మీటింగ్ ఉందంట. అసలు ఏందో ఏం అర్థం కావట్లేదు. అందరు వెయిట్ చేస్తున్నారు చూడండి. అందరు ఎట్లా వెయిట్ చేస్తున్నారు, కింద ప్లేట్లు పెట్టుకుని అందరూ వెయిట్ చేస్తున్నారు తిందామని. కానీ అక్కడ రఘు కోసం ఏం చేస్తాం, ఫ్రెండ్స్ కదా, తప్పదు.
ఫిష్ అయితే మంచిగా ఉడికింది, మంచిగా వచ్చింది. రెసిపీ కావాలంటే భగత్ కాంటాక్ట్ అవ్వండి, వాడి నెంబర్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాం. సో చూసారు కదా, చికెన్ అయితే మంచిగా వచ్చింది, మంచిగా ఎంజాయ్ చేసినాం, మంచిగా చిల్ అవుతున్నాం. సో ఈ వీడియో వరకు ఇంతే. మీకు నచ్చినట్టే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే, బై బై బై.